శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 27, 28 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ఇప్పటి వరకే ప్రవేశించవచ్చు, లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ చేసే ఒక చిన్న పని లేదా ఒక చిన్న మాట, అలాగే ఒక చిన్న నిర్ణయం మీ జీవిత గమనాన్నే పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. ఈ సంఘటన మీకు అదృష్టాన్ని తీసుకువస్తుందా లేదా ఇబ్బందులను తెచ్చిపెడుతుందా? ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ప్రేమపరంగా ఈ 2 రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురుజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళన, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 27, 28 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ 2 రోజుల్లో అయితే మళ్ళీ మీ ముందుకు రావచ్చండి. ఈ సమయంలో అక్కడ మీకు జాగ్రత్త అవసరం. కొన్ని నెలలుగా మీరు చాలా విషయాలను మనసులో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. బయటకు మీరు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎన్నో బాధలను మోస్తున్నారు. మీరు నమ్మినటువంటి ఒక వ్యక్తి వల్ల జరిగిన మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన ఒక మాట కావచ్చు, ఉద్యోగంలో మీకు దక్కాల్సిన గుర్తింపు మరొకరికి వెళ్ళిపోవడం కావచ్చు, లేక ప్రేమలో ఎదురైనటువంటి నిరాశ కావచ్చు, ఇవన్నీ కూడా మీ యొక్క మనస్సులో ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. కానీ ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే గతంలో ముగిసిపోయింది అనుకున్న ఒక విషయం మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈసారి ఆ సంఘటనకు కారణం ఒక స్త్రీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆమె మీ యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా మీ యొక్క బంధువుల్లో ఒకరు కావచ్చు, ఉద్యోగంలో కలిసి పనిచేసే మహిళ కావచ్చు, లేదా ఒక పాత పరిచయం కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక్క మాట మీకు పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది. ముఖ్యంగా అది మీకు చిన్న విషయంలా అనిపించిన తర్వాత అది ఒక పెద్ద నిర్ణయానికి దారి తీస్తుంది అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు నమ్మి నష్టపోయిన వ్యక్తిని మళ్ళీ నమ్మాలా వద్దా అన్న పరిస్థితి మీకు రావచ్చు. ఇప్పుడు తొందరపడి స్పందించకండి.
ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారు మీరు ఎంత ఓపికగా ఉంటారో అంత మంచి ఫలితాలను అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క మనసులో ఒక సందేహం వస్తుంది. ఇంతకాలం తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చారు అని ప్రశ్న మీకు రావచ్చు. దానికి సమాధానం కూడా వెతుకుతూ మీరు ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనను గమనించండి. వారి యొక్క మాటలు అందరూ బాగానే మాట్లాడతారు అనే ఉద్దేశం మంచిదా కాదా అనే సమయం మీకు చెప్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు చాలా ప్రేమగా అయితే ఈ సమయంలో మాట్లాడడం, అకస్మాత్తుగా మీ మీద శ్రద్ధ చూపడం లేదా మీ యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగితే వెంటనే అన్ని విషయాలు మీరు చెప్పకండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీ యొక్క కుటుంబ రహస్యాలు ఈ 2 రోజుల్లో ఎవరికి చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల చిన్న మాట కూడా పెద్ద అపార్థంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అదే సమయంలో గతంలో చేసిన ఒక పొరపాటు కూడా ఇప్పుడు మీ యొక్క ముందుకు అయితే రావచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా తొందరపడకుండా కోపంతో కాకుండా మీరు శాంతంగా సమాధానం చెప్పడం, ఎవరి మీదైనా మీరు నమ్మకాన్ని అయితే పెట్టుకోవడం మీకు మంచిది కాదు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర అయితే చాలా కీలకంగా మారుతుంది. ప్రతి వృశ్చిక రాశి వారికి ఒకే విధంగా ఉండదు. కొందరికి తల్లి రూపంలో సహాయం వస్తుంది. కొందరికి భార్య ద్వారా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. కొందరికి సోదరి లేదా కుమార్తె చెప్పే ఒక చిన్న మాట జీవితాన్ని మార్చివేస్తుంది. మరికొందరికి ఉద్యోగంలో ఒక మహిళ ద్వారా, సహోద్యోగి ద్వారా, వ్యాపారంలో పరిచయమైన ఒక మహిళ కారణంగా ఒక కొత్త అవకాశం కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి అవకాశం కూడా మంచిదే అని మీరు భావించకండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని అయితే ఈ సమయంలో అయితే ఈ స్త్రీ ద్వారా పూర్తవుతుందని అనిపిస్తుంది. మొదట అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తాయి. కానీ మధ్యలో అయితే చిన్న షరతు వస్తుంది. అదే మీ యొక్క పరీక్షగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు డబ్బు ఇవ్వడం, పత్రాలపై సంతకాలు చేయడం, ఎవరికి గ్యారంటీగా నిలబడటం లేదా మీ యొక్క పేరు అనేది ఉపయోగించుకోవడానికి అనుమతించడం వంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక విషయం గుర్తుంచుకోండి, వారు అయితే మీ యొక్క వృశ్చిక రాశి వారు హృదయంలో నిర్ణయాలు తీసుకుంటారు. వారి బలం అదే, కొన్నిసార్లు బలహీనత కూడా అదే అవుతుంది. ఎవరో బాధపడుతున్నారని చూసి వెంటనే సహాయం చేయాలని మీకు అనిపిస్తుంది. కానీ ఈ 2 రోజుల్లో ఎవరి పరిస్థితి చూసి కూడా మీరు వెంటనే సహాయం చేయాలని నిజాలు తెలుసుకోకండి. ముఖ్యంగా ఆ స్త్రీ కన్నీళ్లు చూసి వెంటనే మీరు ముందుకు నిజాలు తెలుసుకోండి. ముఖ్యంగా ఒక స్త్రీ చెప్పే వార్త, ఒక నిర్ణయం తీసుకుంటే తర్వాత మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలా ఈ 2 రోజుల్లో కొంతమందికి అయితే ఈ కాలంలో ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అది ఉద్యోగ పరంగా కావచ్చండి, వ్యాపార సమాచారం కావచ్చు, లేదా వివాహ సంబంధం గురించి కావచ్చు, విదేశీ అవకాశం కావచ్చు, వ్యాపారంలో పరిచయం లేదా కుటుంబంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభకార్యం గురించి కావచ్చు. మంచి సమాచారం, మంచి శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. ఆ శుభవార్త విన్నప్పుడు కూడా తొందరపడకుండా మీ పూర్తి వివరాలను తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి కొత్త పరిచయం మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అందుకే
మీరు ముఖ్యంగా అయితే మంచి మాటలు మాట్లాడండి, కానీ వెంటనే నమ్మకాన్ని పెంచకండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం పరిశీలించడం కూడా మంచిది. వృశ్చిక రాశి వారు కుటుంబ పరంగా కుటుంబం అంటే వీరికి ఎంతో ఇష్టం. ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే మీకు లభిస్తుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక చక్కటి అవకాశం కూడా ఈ 2 రోజుల్లో మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వారు ఈ 2 రోజుల్లో భాగస్వామి వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి భగవంతుని అనుగ్రహం ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో అయితే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ 2 రోజుల్లో అయితే మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.